హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా అండ్ కేకే డెవాప్స్. కంపెనీ ఏమి మన బంధువు కాదు, మన ఫ్రెండ్ కాదు. నేను చాలా మంది మన స్టూడెంట్స్కి నేను కూడా ఫేస్ చేశాను. ఒక వెన్ ఐ బిఫోర్ జాయినింగ్ ఇన్ టు ద 2021లో ఐ జాయిన్ ఇన్ టు ద రకుటాన్. దానికన్నా ముందు LTTS ప్రీవియస్ కంపెనీస్లో నేను ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ని మీ ముందు తీసుకొస్తాను. నేను జూనియర్ డెవలప్మెంట్లో టీంలో జాయిన్ అయినాక జూనియర్ ఇంజనీర్గానే నన్ను ట్రీట్ చేసేవాళ్ళు. ఫ్రెషర్గా జావా డెవలపర్గా జాయిన్ అయ్యేవాడిని. అప్పుడు నేను ఏంటంటే నెక్స్ట్ ఇంకా సీనియర్ అవ్వాలి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి ఆ కంపెనీస్లో. ఓకే, దాని తర్వాత ఇంకా నేను బెటర్గా పర్ఫామ్ చేయాలా, మంచి ప్రమోషన్స్, మంచి ప్యాకేజ్ తీసుకోవాలనేటువంటి టార్గెట్తో వర్క్ చేస్తూ ఉండేవాడిని అనమాట. ఆల్ ఆఫ్ సడన్ సంథింగ్ ఈస్ హ్యాపెండ్. అప్పుడు ఆ టీం మొత్తాన్ని, ఆ టీంలో మొత్తం డెవాప్స్ ఎక్స్పర్ట్స్ లేక, ఓకే మళ్ళీ డెవాప్స్ టీంని హైర్ చేసుకునే టైంలో నేను డెవాప్స్కి స్లోగా స్విచ్ అయ్యాను. ఆ డెవాప్స్ ఛాలెంజింగ్గా తీసుకొని ఇంటర్నల్గా నేను డెవాప్స్ టీంకి స్విచ్ అయిపోయాను అనమాట. ఇక నేను మేజర్గా చెప్పేది ఏంటంటే, ఒక కంపెనీ మనకు బంధువు కాదు, రిలేటివ్ కాదు, లేదంటే రిలేటివ్ కాదు, అలానే ఫ్రెండ్ కాదు. వాళ్ళు మనల్ని ఎన్ని రోజులు యూజ్ చేసుకుంటారో అన్ని రోజులు బాగా వర్క్ చేపించి వాళ్ళకి అవసరం లేదన్నప్పుడు కంప్లీట్గా మనల్ని సైడ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వు 100 టైమ్స్ సక్సెస్గా 100 ఇష్యూస్లో, ప్రొడక్షన్ ఇష్యూస్లో 100 టైమ్స్ నువ్వు డైలీ ఎఫర్ట్స్ పెట్టి, కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి నువ్వు బాగా సక్సెస్ రేటు తీసుకొని వచ్చి మంచిగా ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేసి ఎర్రర్ ఫ్రీగా నువ్వు హ్యాండిల్ చేస్తా ఉన్నా కానీ ఒక్క రోజు ఒక్క ప్రొడక్షన్ ఇష్యూలో కానీ నువ్వు రాంగ్గా డిప్లాయ్మెంట్ చేసినా, లేదంటే ఏదైనా ఇష్యూ నీ సైడ్ నుంచి జరిగిందని తెలిస్తే ఆ రోజు కంప్లీట్ ఎస్కలేషన్ నీ మీద వచ్చిందంటే నువ్వు చేసినటువంటి 100 డేస్ నువ్వు చేసినటువంటి ఎఫర్ట్స్ మొత్తాన్ని మర్చిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇండస్ట్రీలో. ఈ పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఏంటంటే, ఒక కంపెనీ మీద, ఒక టెక్నాలజీ మీద నాకు నెక్స్ట్ 10 years జాబ్ ఉంటుంది, నెక్స్ట్ 20 years నేను దీంట్లోనే సెటిల్ అయిపోతాను, నెక్స్ట్ 5 years ఉంటానని ఎప్పుడు ఫిక్స్ అవ్వద్దు. మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక కంపెనీని కానీ, ఒక పర్సన్ని కానీ ఎవరిని ట్రస్ట్ చేయొద్దు. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి, టెక్నికల్గా ట్రస్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వర్కింగ్ ఎంప్లాయ్, ఒక టెక్నాలజీ మీద నువ్వు పనిచేస్తున్నావంటే, సో డొమైన్ మీద నువ్వు పనిచేస్తున్నావంటే ఖచ్చితంగా ఆ డొమైన్కి నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఏమేమి ఉన్నాయి, మార్కెట్లో ఏది డిమాండింగ్ ఉంది, ఈవెన్ తో నువ్వు ఆ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు కూడా డైలీ ఒక 2 to 3 hours ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి సాటర్డే సండే టైంని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మీ స్కిల్ సెట్ని కానీ మీరు ఇంప్రూవ్ చేసుకుంటే ఇండైరెక్ట్గా మీ ప్యాకేజ్ ఆటోమేటిక్గా నెక్స్ట్ 2 to 3 yearsలో ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఏ టైం అయినా మనకు లే ఆఫ్ జరగవచ్చు, ఏ టైం అయినా మన కంపెనీ నుంచి బయటకు పంపించేసేయచ్చు కదా. ఇటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇంటర్నల్గా ఆ టీమ్ పాలిటిక్స్లో కూడా మనం ఇన్వాల్వ్ అయి ఉండాలి. అవ్వకపోతే ఏమవుతుందంటే ఆ టీం ప్రెజరు, ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నా కానీ వర్క్ చేయనటువంటి పర్సన్స్కి ప్రమోషన్స్ వెళ్తూ ఉంటాయి, మన మీద డైలీ టాస్క్లు ఎక్కువ పడిపోతూ ఉండడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు నీకు ఆ కంపెనీలో ఇష్టం లేదు, వేరే కంపెనీ నువ్వు ట్రై చేయాలంటే అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ సరిపోదు కొంతమందికి. ఇప్పుడు నువ్వు రియల్ వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా ఆ నాలెడ్జ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి సరిపోదు. ఎందుకంటే ఇంటర్వ్యూలో అన్ని టూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ తీసుకుని అన్ని టూల్స్ మీద అడిగేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ నువ్వు ప్రాజెక్ట్లో చేసినప్పుడు 1 or 2 టూల్స్ మీద వర్క్ చేస్తావు. అందుకని అప్ టు డేటు మీరు ఎక్కడైనా ట్రైనింగ్ జాయిన్ కాకపోయినా పర్లేదు, యూట్యూబ్లో ఫ్రీ సోర్సెస్ ఉంటాయి. ఓకే, ChatGPT ఉంది, గూగుల్ ఉంది. ఓకే, టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ప్రిపేర్ అవుతా ఉంటారు. లేదు ఒక ప్యాటర్న్గా కావాలనుకుంటే మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని మీరు ఉన్నటువంటి టెక్నాలజీలో సెలెక్ట్ చేసుకొని, లేదంటే ప్రీవియస్ మీరు వీడియోస్ ఏదన్నా మీ ఫ్రెండ్స్ ఎవరైనా హెల్ప్ చేస్తానంటే ఆ వీడియోస్ ఏదన్నా వాళ్ళ దగ్గర ఉంటే ఆ వీడియోస్ తీసుకొని అలా ప్రిపేర్ అవ్వండి. కానీ ఖచ్చితంగా డైలీ 2 to 3 hours మాత్రం నీ లెర్నింగ్కి ఇవ్వకపోతే వర్కింగ్ ఎంప్లాయ్ అయినా కానీ ఖచ్చితంగా స్ట్రగుల్ అవ్వరు. నేను ఎంతో మందిని చూశాను, నా సీనియర్స్ని చూశాను. నేను కూడా ఒకనొక సిచ్యువేషన్లో మేము కూడా ఫేస్ చేసి నైట్ షిఫ్ట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ప్రీవియస్గా కూడా నేను చెప్పాను అనమాట. ఓకే, నైట్ షిఫ్ట్స్ కూడా చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్ని మేము ఫేస్ చేసామన్నమాట. ఎందుకని అలా సడన్ మనకి 1 month, 3 months, 4 months పట్టుకోవాలి వేరే ఆఫర్ రిలీజ్ అవ్వడానికి. ఓకే, మళ్ళీ నేను నోట్స్లన్నీ మనం రివిజన్ చేసుకోవాలి, కొత్త డొమైన్స్ స్విచ్ అవ్వాలి అని అంటే మళ్ళీ మెటీరియల్ అంతా, డాక్యుమెంటేషన్ అంతా తీసుకొని ఎలా ఉంటుంది అంతా చేయడం, చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశా. ఎవ్రీడే అప్ టు డేట్ ఉండండి. ఈ రోజు మార్నింగ్ 6 o'clock ఇంటర్వ్యూ అంటే రేపు మార్నింగ్ 6 o'clock అయినా, ఈవినింగ్ 6 o'clock అయినా ఇంటర్వ్యూ అంటే డైరెక్ట్గా పోయి ప్యానల్లో కూర్చొని మాట్లాడేటువంటి స్కిల్స్ ఎప్పుడు వస్తాయంటే అప్ టు డేట్ ఉండండి. ఇంటర్వ్యూ పర్ఫెక్ట్గా రెడీ అయ్యి ఉండండి. ఇంటర్వ్యూ క్రాక్ చేసి లోపలికి వెళ్ళిపోతే తర్వాత సంగతి తర్వాత. లోపల వరకు మనం ఎలా పట్ట మేనేజ్ చేయొచ్చు. ఆల్రెడీ ట్రైనింగ్ మీరు ప్రాపర్గా కానీ తీసుకొని ఉంటే, ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తుంటే మేనేజ్ చేయొచ్చు. ఓకే, ఇలా మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని ఉండండి. ఇది నేను చాలా వీడియోస్లో కూడా చెప్పుకున్నాను. ఇలా మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే కేకే డెవాప్స్ మన సైడ్ నుంచి మేము ఈ మంత్ 26th 1 week ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, kkdevops.com లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నన్ను డైరెక్ట్గా రీచ్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది. యూ కెన్ పింగ్ మీ త్రూ వాట్సాప్, ఆర్ ఎల్స్ యూ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ. ఐ విల్ హెల్ప్ యూ గైస్ హౌ టు
హౌ టు ప్లాన్ ఇట్ ఫర్ డెవాప్స్, డెవ్సికాప్స్ అండ్ ఎస్ఆర్ఈ వీటి మీద నీకు ఎలా ప్లాన్ చేసుకోవాలని వేరే టెక్నాలజీస్ కానీ అయితే మంచి ట్రైనర్ని సెలెక్ట్ చేసుకొని ట్రైనర్తో ఒకసారి మీరు మాట్లాడి డిస్కస్ చేసుకోండి. మన తెలుగు లాంగ్వేజ్ అంటే మీకు అర్థమయ్యే విషయం సింపుల్ గా మీకు అర్థమయ్యే వేలో మేము కంటెంట్ డెలివర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సపరేట్ బ్లాగ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. kkdevops.com వెబ్సైట్ లో చూడండి. ఐ విల్ సీ ఆన్ దిస్ మంత్ 26 10:30 AM కి ఎగ్జాక్ట్ గా డెమో స్టార్ట్ అవుతుంది గైస్. బై బై.